హలో నమస్తే, నేను జర్నలిస్ట్ అన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకి వెళ్ళారు. ఏడాది క్రితం చనిపోయిన వాళ్ళ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణకి వెళ్ళారు. ఆ వెళ్తున్న సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళారు. దారి పొడుగున కార్యకర్తల జన సమీకరణ, కార్యకర్తలందరినీ కలుసుకుంటూ ఆయన వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ ఓ కార్యకర్త 2029లో మేము వచ్చిన తర్వాత గంగమ్మ తల్లి జాతరలో మేక తల నరికినట్టుగా 2029లో ఒక్కొక్కరిని రప్ప నరికేస్తామంటూ ఒక ఫ్లెక్సీని ప్రదర్శించడం చూసాం. ఆ ఫోటో నిన్నంతా కూడా విపరీతంగా వైరల్ అయింది. ఈరోజు ఆ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సందర్భంగా విలేకరుల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు? ఒక సినిమా డైలాగ్ని పోస్టర్ ఫ్లెక్సీ పైన రాసుకునే స్వేచ్ఛ కూడా లేదా? ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ఓ సినిమా డైలాగు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలో ఎందుకు ఉండాలి? ఓ సినిమా డైలాగు ఆధారంగా 2029 ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత నరికేస్తామని ఎందుకు అనాలి? నరికేయడం అంటే ఏంటి? ఎవరు నరికేయడం? ఇదే ఓ చర్చ. ఇది సమర్థించేది కాదు ఎవరు. ఇదే సమయంలో ఈరోజు ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళంతా ఈ డైలాగ్ తప్పు, ఇలా రాయడం తప్పు, కానీ రాసింది మేం కాదు, మా పార్టీ కార్యకర్త కాదు, అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త, ఇదిగో అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యత్వం రిసిప్ట్ కూడా మా దగ్గర ఉంది అంటూ ఉదయం నుంచి వైసీపీ సోషల్ మీడియాలో దాన్ని తిప్పుతున్నారు. అతను టీడీపీ కార్యకర్త అంటూ టీడీపీ సభ్యత్వం అతనికి ఉన్న రిసిప్ట్ని తిప్పుతున్నారు. 2026 వరకు అతను తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న పర్సన్ ఎవరైతే ఆ ఫ్లెక్సీని చూపించారో అతను. సో అతను అక్కడికి వచ్చి ఆ ఫ్లెక్సీ పట్టుకోవడం వెనక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉంది. తెలుగుదేశం పార్టీ కావాలని ఇటువంటి ఫ్లెక్సీ ఒకటి రాయించి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయించడం కోసం అతన్ని తీసుకొచ్చి అక్కడ ఆ ఫ్లెక్సీ ప్రదర్శింపజేసింది అనేది ఉదయం నుంచి వైసీపీ చేస్తున్న నేరేషన్. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ డైలాగ్ తప్పేంటి అన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ సోషల్ మీడియా లైన్లోనే అది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరో చేశారు అంటే వేరే ఉండేదేమో, కాస్త జగన్మోహన్ రెడ్డి మాటలను సమర్థించడానికి అవకాశం ఉండేదేమో. కానీ అది తప్పేంటి? సినిమా డైలాగ్ రాసుకోవద్దా? గడ్డం ఇలా అంటే కూడా తప్ప? తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయ్యుండి ఆయనే ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి, చంద్రబాబు పాలన ఎలా ఉందో అర్థం చేసుకోండి అన్నారు. సో 29లో మేము వచ్చిన తర్వాత రపారపా నరికేస్తాం, మేకల తలకాయలు కోసినట్టుగా కోసేస్తాం అని ఎవరో రాసిన మాటని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. దీనికంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ తోటే నేను చెప్పదలుచుకోవట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు, జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఇలా ప్రశ్నించడం కూడా తప్పుగా అనిపించవచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4-5 సంవత్సరాలుగా ఇటువంటి భాష వ్యవస్థీకృతమైపోయింది. చాలామంది మాట్లాడుతున్నారు. వైసీపీకి సంబంధించిన చాలామంది నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి తరహా భాష మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గడిచిన 5 ఏళ్ళు అధికారంలో లేకపోయినా ఇటువంటి భాష మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తొడలు కొట్టిన వాళ్ళు, మీసాలు తిప్పిన వాళ్ళు, నరికేస్తాం, పొడి చేస్తామన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇటువంటి భాష మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అయితే నా అభ్యంతరం ఇక్కడ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన నేతలుగా ఉన్న 3 పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వీళ్ళ ముగ్గురన్నా సంయమనం పాటించాలి కదా. మీ పార్టీ నాయకుల్ని రెచ్చగొడుతున్నారా, లేకపోతే వాళ్ళే రెచ్చిపోయి మాట్లాడుతున్నారా? వాళ్ళు సంయమనం పాటించలేకపోతున్నారా? వాళ్ళ స్థాయా, వాళ్ళ నేటివిటీయా, వాళ్ళ అటెన్షన్ డ్రా చేయదలుచుకున్నారా మీ దగ్గరికి? వాళ్ళు మాట్లాడుతున్నారేమో, సరే వదిలేద్దాం. మరి పార్టీలని లీడ్ చేసి రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్న మీరు ఇటువంటి భాష మాట్లాడితే ఎలా? రేపొద్దున మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మేము వచ్చిన తర్వాత నరికేస్తామంటూ ఎవరో రాస్తే దాన్ని సమర్థించడానికి ఏ రకంగా పాజిటివ్గా చూడాలి? ఎందుకు పాజిటివ్గా చూడాలి? ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలు కూడా నేను ఈ వీడియో ముందు వీలుంటే అలా ముగ్గురు మాట్లాడిన బైట్స్ వేస్తాను, చూడండి. ఎవరు నిలదీయాలి? ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మాత్రం తాట తీస్తా. ఎవరు నిలదీయాలి? ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మాత్రం తాట తీస్తా. బీ క్లియర్. అమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ ఇస్తున్నారు, కొడకల్లారా బయటికి పవన్ కళ్యాణ్ కూడా అరే నా కొడకల్లారా రండి,
వైసీపీ నా కొడకల్లారా రండి తేల్చుకుందాం, ఇటువంటి భాష మాట్లాడారు పార్టీ అధ్యక్షుడిగా ఆయన. ఇది జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టారు అన్నట్లా. పవన్ కళ్యాణ్ మాట్లాడారు, ఎవడొస్తారో రండి చెప్పులు తీసుకొని కొడతాను, రండి చూసుకుందాం నా కొడకల్లారా, ఈ భాష పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష పైన ఆయనకి ఎప్పుడు కంట్రోల్ ఉండదు. ఏం భాష మాట్లాడతారో, ఏం సబ్జెక్ట్ మాట్లాడతారో అది ఆయనకు కూడా అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడారో ఆయన కూడా గుర్తుండదేమో బహుశా. సో ఆయన సీజన్డ్ పొలిటీషియన్గా చూడలేం, హాఫ్ పొలిటీషియన్గా, హాఫ్ సినిమా యాక్టర్గా, హాఫ్ ఇంకేదో చూడాలి ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ అటువంటి వ్యాఖ్యలు తప్పు అని తప్పుపట్టినా దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోము. ఎవరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ని సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోను. ఇద్దరు ప్రధానమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. కనీసం మీరైనా సంయమనం పాటించకపోతే ఎలా? మీరు ఏం నేతలు అవుతారు? మీరు ఎటువంటి నేతలు అవుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోగానే పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు. పయ్యావుల కేశవ్ భాష అభ్యంతరకరమైన భాషగా కనిపించలా. ఆయన సటైర్లు వేశారు, ఆయన ఇంకేదో మాట్లాడారు, వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడారు, అభ్యంతరకరం వైసీపీకి ఉండొచ్చు, కానీ లాంగ్వేజ్లో వల్గారిటీనో తప్పుపడడానికి ఏం కనపడలా. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళ కార్యకర్తల్ని మేనిఫెస్టో ఇచ్చి ఇంటింటికి పంపుతామని ఏదో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం అని చెప్తున్నారు. లైక్ గడప గడప తరహా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం అని చెప్పారు. ఇక్కడ వైసీపీ నాయకులు ఎవరన్నా వచ్చి గడప గడపకు వెళ్తున్న మా కార్యకర్తలను ప్రశ్నిస్తే తాట తీస్తా అంటున్నారు ఆయన ముఖ్యమంత్రిగా. మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు మీ కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమైనా అడిగితే సమాధానం చెప్తారంట, వైసీపీ కార్యకర్తలు ఏమైనా అడిగితే తాట తీస్తారంట. రాష్ట్రంలో 40% ప్రజలు వైసీపీకి ఓటేసినప్పుడు 40% ప్రజలు ఎవరు ఏమైనా అడుగుద్దా వైసీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు? ఈ 40% మంది ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయలేదని ప్రశ్నించొద్దా? ఈ 40% మందిని తాట తీసేస్తారా మీరు? ఓ ముఖ్యమంత్రి పదవిలో అధికారిక చైర్లో కూర్చొని ముఖ్యమంత్రి హోదాలో మీరు మాట్లాడుతున్న భాష అది. ఏం చెప్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? ఆంధ్రప్రదేశ్ నుంచి బయట నుంచి చూస్తున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఆంధ్రప్రదేశ్ని బయట నుంచి చూస్తున్న వాళ్ళకు ఇటువంటి నాయకులు ఉంటే పెట్టుబడులు రావు అంటూ జగన్మోహన్ రెడ్డి గురించి రోజు మాట్లాడుతున్నారు కదా. మీరు ఎటువంటి సీడ్స్ వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? తరిమేయండి నా కొడుకుల్ని లాంటి భాష ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతుంటే, కొట్టేయండి, తరిమేయండి, నరికేయండి, ఈ భాష మాట్లాడుతుంటే రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఈ భాష మీరే మాట్లాడతారు. ఇటువంటి భాష మాట్లాడుతున్న వాళ్ళని మీరే ప్రోత్సహిస్తారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావాలంటే భయపడుతుందంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని చూపిస్తున్నారు. మీరేం తక్కువ? ఏమాత్రం తక్కువ కాదు కదా. ఎవరిని తీసి ఇంకొకరిని పెట్టేయట్లేదు కదా ఆంధ్రప్రదేశ్లో భాష. డిసప్పాయింట్మెంట్ ఏంటంటే పార్టీని లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ భాష మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఇంతకుముందు నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా పార్టీల్లో పనిచేస్తున్న వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, మీ పార్టీకి సంబంధించిన జర్నలిస్టులు, మీ పార్టీకి సంబంధించిన స్టూడియోలు, మీ పార్టీకి సంబంధించిన పేపర్లు, ఇటువంటి చెత్త అంతా వాగారు, ఓకే. బట్ మీరు కూడా ఆ భాష మాట్లాడితే ఎవరి వైపు చూడాలి? ఎవరి దగ్గర నుంచి సంస్కారం వీళ్ళందరికీ వస్తుందని భావించాలి? ఎటువంటి సంస్కారాన్ని మీరు మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఇస్తున్నారు? ఏ నేతలు మీరు అని అనిపించదు బయట నుంచి చూస్తున్న వాళ్ళకు? వీళ్ళేం నేతలు అని రాష్ట్ర ప్రజలు, మీ రాష్ట్రానికి సంబంధించిన పౌరులు, బయట ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు సిగ్గుపడరు మిమ్మల్ని చూసి. సో భాష పైన సంయమనం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్ కూడా ఇటువంటి భాష మాట్లాడితే, అధికారికంగా ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని తాట తీస్తామనే భాష ఏంటి? తాట తీయటం అంటే ఏంటి? అధికార పార్టీని ఎవరు ప్రశ్నించకూడదు అనడం ఏంటి? గతంలో నారా లోకేష్ మాట్లాడారు, కడ్రాయల మీద నిల్చోబెడతాం. ఏం భాష? అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మారకపోతే ఎలా? అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని కూడా అదే భాష మాట్లాడితే ఎలా? మీరు అదే భాష మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. ఎవరికి హక్కు ఉంది? జగన్మోహన్ రెడ్డికి ఏం హక్కు ఉంది మీరు మాట్లాడుతున్న భాష పైన కమెంట్ చేయడానికి? మీకేం నైతికత ఉంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న భాష పైన కమెంట్ చేయడానికి? సో మీ వీడియోలో మీరే ఒకసారి వెనక్కి తిరిగి మీ వాళ్ళకి చెప్పండి, మేము ఎక్కడెక్కడ బూతులు మాట్లాడాము, ఒకసారి వీడియోస్ అన్నీ తీసుకురండి అని మీ పార్టీకి సంబంధించిన యంత్రాంగానికి చెప్పండి. ఒక ఆదివారం రోజు కూర్చోండి ఇద్దరు, బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు వీకెండ్ హైదరాబాద్ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో మీరు, బెంగళూరులో ఆయన కూర్చొని ఓ పెద్ద స్క్రీన్లు పెట్టుకొని గడిచిన 1-2 ఏళ్ల కాలంలో మీరు మాట్లాడిన బూతులు ఏంటో చూసుకోండి ఒకసారి, మీకు అర్థమవుద్ది. కుదిరితే మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి చూడండి. చూసిన తర్వాత మీ భాష అద్భుతంగా ఉంది అని మీ వెనక కూర్చున్న కుటుంబ సభ్యులంతా చప్పట్లు కొట్టారంటే మీరు అద్భుతమైన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ని లీడ్ చేయడానికి పనికొస్తారని అర్థం. అదర్వైజ్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి.